రాజకుమారి అమ్మగారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. అమ్మగారు వందనాలు. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రాజకుమారి గారు ఈ నెల అమ్మ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. స్తోత్రము నాయన. వాక్యం చిన్న ప్రార్థన వాణిశ్రీ గారు చేయండి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. లాజర్ పాస్టర్ గారు వందనాలండి, కాకినాడ. వందనాలు అయ్యారండి. వందనాలండి. రేపండి మందిర ప్రతిష్ట 23 ఓకే ఓకే. దేవునికి సాటర్డే. స్తోత్రం. దేవుడు గొప్ప కార్యములు చేయను గాక. మనము ప్రార్థించి ప్రభువుని అడిగి ఊహించినంతటి కంటే ఘనముగా కార్యము 23న జరుగును గాక. ఆమేన్. మీరు ఇంటి దగ్గర ఉన్నారా? పాస్టమ్ గారు ఉన్నారా? నేను గ్రౌండ్ లో ఉన్నాను అయ్యారండి. పల్లవి చరణం క్రిస్మస్ పాట పాడతారా? పాస్టమ్ గారు లేరయ్యారు. మీరే? నేను అయ్యారు పాడలేని అయ్యారు. రాత్రి 1:30 అయింది అయ్యారు వచ్చేసరికి. ముక్కు పట్టేసి ఇంకా అసలు మాట రావట్లేదు. మంచిదండి. ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే దేవుడిచ్చిన కొత్త పాట ఈ ప్రయాణాల్లో ఉన్నప్పుడే దేవుడిచ్చాడు. గత దినాల్లో నేను ఉత్తర భారతదేశం పంజాబ్, హర్యానా వెళుతున్నప్పుడు కూడా ప్రయాణాల్లో ప్రభువును జననమును ధ్యానిస్తూ పాడుకున్నాను. రారాజు యేసు, రారాజు యేసు జన్మించే ఇలలో యూదయ దేశమందునా బెత్లెహేము పురమందునా, యూదయ దేశమందునా బెత్లెహేము పురమందునా, రారాజు యేసు జన్మించే ఇలలో, రారాజు యేసు జన్మించే ఇలలో యూదయ దేశమందునా బెత్లెహేము పురమందునా, యూదయ దేశమందునా బెత్లెహేము పురమందునా. ఇశ్రాయేలు ఇంటిలో యూదా గోత్రమందు, ఇశ్రాయేలు ఇంటిలో యూదా గోత్రమందు యేసురాజు పుట్టినందునా, యేసురాజు పుట్టినందునా. ఇశ్రాయేలు ఇంటిలో యూదా గోత్రమందు, ఇశ్రాయేలు ఇంటిలో యూదా గోత్రమందు దావీదు వంశమందునా యేసురాజు పుట్టినందునా, దావీదు వంశమందునా
యేసురాజు పుట్టినందున, రారాజు యేసు జన్మించే ఇలలో, రారాజు యేసు జన్మించే ఇలలో, యూదయ దేశమందునా బెత్లెహేము పురమందునా, యూదయ దేశమందునా బెత్లెహేము పురమందునా, దూతలు తెలిపిరి సంతోష వార్త, దూతలు తెలిపిరి సంతోష వార్త, గొల్లలు పూజించిరి దేవుని స్తుతించిరి, గొల్లలు పూజించిరి దేవుని స్తుతించిరి, రారాజు యేసు జన్మించే ఇలలో, యూదయ దేశమందునా బెత్లెహేము పురమందునా, తూర్పు దేశమందు చుక్కను చూచి, తూర్పు దేశమందు చుక్కను చూచి, జ్ఞానులొచ్చి ఆరాధించిరి కానుకలర్పించిరి, జ్ఞానులొచ్చి ఆరాధించిరి కానుకలర్పించిరి, రారాజు యేసు జన్మించే ఇలలో, యూదయ దేశమందునా బెత్లెహేము పురమందునా, రారండి మిత్రులార యేసుని చూడ, రారండి మిత్రులార యేసుని చూడ, పాపము క్షమించును మోక్షము దయచేయును, పాపము క్షమించును మోక్షము దయచేయును, రారాజు యేసు, రారాజు యేసు జన్మించే ఇలలో, యూదయ దేశమందునా బెత్లెహేము పురమందునా, యూదయ దేశమందునా బెత్లెహేము పురమందునా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానమును కలుగునుగాక. ఆమేన్. మంచిదండి ప్రియులారా, క్రిస్మస్ ధ్యానములలో అనేకమైన వ్యక్తులను గూర్చి, ఆ సమయ కాలములను గూర్చి, ఆకాశమందు చిహ్నములను, అంబరాన వెలిసిన అందాల తార, మరెన్నో సంగతులను ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, క్రిస్మస్ లో మరొక అత్యంత ప్రముఖమైన వ్యక్తి ప్రవచనము పలుకుచున్నాడు. క్రిస్మస్ లో కన్య మరియా ప్రదానం చేయబడిన నీతిమంతుడు, దూతల సంతోష గీతాలు ఆలపించి చెప్పబడిన సువార్తమానము వినిన గొల్లలు, తార చేత నడిపించబడి బహుదూరము నుండి ప్రయాణమై వచ్చి కానుకలు అర్పించిన జ్ఞానులు, కలవరపడిన హేరోదు, ఆశీర్వదించిన సుమియోను, ఆత్మవశురాలై ఆనందించిన అన్నా అను ప్రవక్తిని, ఎంతెంత మందినో ధ్యానిస్తూ ఉన్నాము. అయితే వారందరిలో చాలా శ్రేష్ఠుడు, ముఖ్యుడు, ఆయనను గురించి ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. 3, 4, 5.
హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదాదేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయన పూజించున్నట్లు నాకు వర్తమాను తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, అమ్మగారు దేవునికి స్తోత్రం. చక్కగా చదివిన రాజకుమార్ గారికి వందనాలు. జాన్సన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అనేక మంది వ్యక్తులు క్రిస్మస్ ధ్యానములలో ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. అయితే ఈ దినము మన ధ్యానము ఒక గొప్ప ప్రవక్త. క్రిస్మస్ లో ఈ ప్రవక్త ముఖ్యుడు. జ్ఞానుల రాక వలన కలవరపడిన హేరోదు, యెరూషలేము వారందరూ ఉలిక్కి పడినప్పుడు దానికి కారణము అందరిని పిలిపించి క్రీస్తు ఎక్కడ పుట్టునో అని రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను. ప్రధాన యాజకులు యెరూషలేము దేవాలయములో ప్రముఖులు. పస్కా పండుగ నాడు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ప్రజల పక్షమున బలిరక్తమును తీసుకొని ప్రోక్షించి ప్రజలందరి పాపములను దేవుడు పరిహరించాడని వచ్చి ప్రకటన చేసి చేతులెత్తి బలుడర్పించిన ప్రజలను దీవించువారు, దేవుని పక్షపు వారు. ప్రజల వివాదములను దేవుని యొద్దకు తేగా, అనగా ప్రధాన యాజకులు. మనము యాజకులు, ప్రధాన యాజకులు లేవియ కాండములో చదువుతాం. దేవుని యొద్దకు అనగా దేవుని యాజకుని యొద్దకు, దేవుని వంటి వారే. దేవుడిచ్చిన పరిష్కారము, యాజకుడు చెప్పిన పరిష్కారము దేవుడిచ్చినదే. దేవుడే పరిష్కారము చేసినట్టుగా వివాదములను యాజకులు, ప్రధాన యాజకులు, హై ప్రీస్ట్ ఈ స్టాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ జెహోవా. యెహోవా పక్షమున యెహోవా ప్రతినిధులుగా నిలుచువారు. సంగతులన్నీ దేవుని హృదయం అంతటిని ఎరిగినవారు. దేవుని అనాది కాల ప్రణాళిక, మెస్సియా జననము ఏ కాలమందు, ఎక్కడ, సమస్తం ఎరిగి తెలిసిన వారు. కానీ అధికారము మత్తులో, రాజుల స్నేహబంధములో, సహచర్యములో, వైభవముతో, గొప్పతనముతో, ఐశ్వర్యముతో తులతూగుతున్న 2000 సంవత్సరముల క్రితము ఉన్న ప్రధాన యాజకులు అపహసించి, దూషించి కొట్టుతారు. వారి మెస్సియా వస్తే, వారి మెస్సియాను గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండవలసిన ప్రధాన యాజకులు
తృణీకరించి రాత్రంతా దేవాలయపు తలుపులు మూసివేస్తారు. సాయంకాలపు నైవేద్యం అర్పించిన తర్వాత ఉదయకాలపు నైవేద్యముతో మరలా దేవాలయపు తలుపులు తెరుస్తారు. ప్రోక్షణ గావించి శుద్ధీకరణ చేసి దేవాలయమును కడిగి ప్రజలందరినీ దేవాలయం ఎదుటకు వచ్చిన వారిని దీవించటకై లోపలికి వెళ్ళి సేవ చేస్తారు. తలుపులు మూసిన తర్వాత, తాళాలు వేసిన తర్వాత రాత్రంతా దేవుని యొద్ద విచారణ చేయకయే ఒక నీతిమంతుణ్ణి, వారి మెస్సియా అని విచారణ పేరుతో ఇంటికి పిలిపించుకొని అన్నా ఇంటికి, కయపా ఇంటికి, ఒకడేమో అప్పుడు అధికారంలో ఉన్న ప్రధాన యాజకుడు, కయపా దిగిపోయిన ప్రధాన యాజకుడు, ఇప్పుడు అల్లుడు ప్రధాన యాజకుడని మామ కూడా ఇంటికి పిలిపించుకొని ఏ అధికారం, ఏ ప్రోటోకాల్, ఏ నియమము, ఏ నీతి విధి అన్నీ మర్చిపోయారు. ఏ రోజుకు సన్నిహితులు, స్నేహితులు, ఏ రోజు సముఖములో ఆసనముల మీద కూర్చుంటారు. మత గురువులు అయిపోయారు. దేవుని యాజకులు కాదు, మత గురువులు అయ్యారు, మత పెద్దలు అయ్యారు. వారికి ఏం తెలుసు ప్రభు ఎక్కడ పుడతాడో? తెలిసి ఉండవలసిన వారే. కానీ వారికి ఈ సంవత్సరము ఎంత రాబట్టుకోవాలి, పస్కా పండుగలో భక్తులు తెచ్చిన కానుకల్లో ఈ సంవత్సరం ఎంత మిగిలించుకోవాలి, ఏ రోజుకి ఎంత లెక్కలు చెప్పాలి, 100 రూపాయలు వస్తే 50 వచ్చినాయని ఏ రోజుకు లెక్క చెప్పాలి, అందులో కొంత తీసి కైసరుకు ముట్ట చెప్పాలి. వీటిల్లో ఉన్నారు వాళ్ళు. ఇవి జరుగుతున్నాయని యేసు దేవాలయమును ప్రవేశించినప్పుడు రూకలు మార్చు వారిని, పావురములు అమ్మువారిని, వారి బల్లలు పడద్రోసి ఉగ్రుడై తాళ్ళు పేని తరిమి వారిని దేవాలయపు ఊరి వెలుపల వరకు, యెరూషలేము వీధులు దాటే వరకు తరిమి వెళ్ళగొట్టినాడు. నా ఇల్లు, ఒక నిమిషం అండి, ప్రైజ్ ద లార్డ్. ఒక నిమిషం. షారోన్ పాస్టమ్మ గారు ఫోన్ చేస్తున్నారు. వారికి సిగ్నల్ లింక్ పంపాలేమో. ఒక్క నిమిషము, నేను మరలా మీతో కలుస్తాను. వచ్చేసారు. షారోన్ పాస్టమ్మ గారు వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఆశా షారోన్ గారు. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్. మంచిదండి. ఓకే. దేవాలయమును, నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలముగా మారుస్తారా అని ప్రభుల వారికి మొట్టమొదటిసారి ఉగ్ర రూపము, కృపతో సత్యముతో దిగి వచ్చిన వాడు, వదకు తేబడిన గొర్రె వలె మౌనముగా ఉండవలసిన వాడు. కానీ కోపం వచ్చింది ప్రభుల వారికి, ఉగ్రత కలిగింది. దేవాలయమును, దేవుని ఇంటిని వ్యాపారంగా మార్చిన ప్రధాన యాజకులు, వారికి ఏమి తెలుసు? యేసు ఎక్కడ పుట్టును, క్రీస్తు ఎక్కడ పుట్టును? వారి ప్రజలలో ఉన్న శాస్త్రులను తీసుకొచ్చారు. పరిసయ్యులు ఉన్నారు, వారు తేరు, వారు రారు హేరోదు ఇంటికి. ఈ శాస్త్రులను, రెండయ్య రాజు బహు కానుకలు ఇస్తాడు అని పిలిపించి, శాస్త్రులకు ఎలా తెలుసు? శాస్త్రుల పని స్క్రిప్ట్ రైటర్స్, లేఖికులు. వారు లేఖనాలను తర్జుమా చేసేవాళ్ళు, అంటే రాసేవాళ్ళు. దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును, ప్రవక్తల గ్రంథములను అప్పుడు అచ్చు యంత్రాలు లేవు, టైప్ రైటర్స్ లేవు, ఎలక్ట్రానిక్ టైప్ రైటర్స్ లేవు, జిరాక్స్ మషిన్లు లేవు. లేవీయులలో ఒక తెగ శాస్త్రులే రాయాలి. ఒక గ్రంథము 4-5 సార్లు విప్పి చదివే లోపు అది ముక్కలైపోయేది. అటువంటి కాగితములు, ఒక చెట్టు బెరడుతో చేసిన, పాపియాస్ అనే ఒక చెట్టు బెరడుతో చేసిన గ్రంథాలు. అయితే
అవి మాటి మాటికి చదవటం వల్ల విరిగిపోతాయి, అక్షరములు ఎగిరిపోతాయి. కాబట్టి దేవుని వాక్యమును సజీవముగా ఉంచాలి. ప్రతి తరములో ఉన్న వారికి అందరికీ అందుబాటులో ఉండటానికి దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు శాస్త్రుల నియామకము మోషే గారి ద్వారా, దావీదు గారి ద్వారా. వందలాది మంది శాస్త్రులకు భత్యములు ఇచ్చి, మీరే పని చేయకండి శాస్త్రులారా, మీరు ఒంటరిగా ఏకాంతంగా ఉండి, ఒక్కొక్కరు విడివిడిగా ఉంటారో గుంపులు గుంపులుగా ఉంటారో, ప్రతుల మీద ప్రతులు రాయండి. యెషయా గ్రంథమును కొంతమంది రాస్తూ ఉండండి, మీకా గ్రంథమును కొంతమంది రాస్తూ ఉండండి, ధర్మశాస్త్రమును కొంతమంది రాస్తూ ఉండండి. రాసే పని వాళ్ళు. ఒక శాస్త్రి తన జీవిత కాలంలో ఏదైనా ఒక గ్రంథమును ఒక 3 నుండి 7 మారులు, చిన్న పుస్తకం అయితే 7 సార్లు రాసేస్తారు. పెద్దదైతే ఒకటి రాస్తే యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు లాంటివి జీవితకాలంలో ఒక గ్రంథం కానీ 2 గ్రంథములు కానీ రాస్తే జీవితకాలం అయిపోయేది. అంత పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలి. ఇప్పుడు ఎంత చిన్న చిన్న అక్షరాలతో యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ఇప్పుడు ఎంత చక్కగా ఆఫ్సెట్ ప్రింటింగ్ లోకి వచ్చేసినాయి. అప్పుడేమో పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలి. ఒక అధ్యాయమే ఒక 20 లేదా 30 ఆ పాపియాస్ అనే ప్రతులు, ఆ కాగితపు చుట్టలు ఒక అధ్యాయంకే. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలి, హెబ్రీ అక్షరాలతో. రాసే పనిలో ఉండే వీళ్ళకి తెలుస్తుంది శాస్త్రులకి అని వారిని పిలిపించి, ఎక్కడ పుట్టును తీయండి గ్రంథాలు. అయితే భక్తిపరులైన వాక్య రచనకు జీవితాలను సమర్పించుకొనిన నీతి గల శాస్త్రి ఎవడైనా ఉంటే వెంటనే చెప్పేస్తాడు, ఇదిగో మీకా గ్రంథము తీయండి, మీకాలోనే ఉన్నది క్రీస్తు పుట్టుట. ఎక్కడ పుడతాడు, ఎక్కడ పుట్టినట్టు కావాలి కదా, ఎప్పుడు కాదు, ఎప్పుడు అనే సమయం కాదు, ఎప్పుడంటే ఇప్పుడు పుట్టేశాడని చెప్తున్నారు జ్ఞానుడు వచ్చి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, సమయము పుట్టేశాడు కాబట్టి, పుట్టినవాడు ఇక్కడే యూదా దేశంలో పుడతాడు కాబట్టి, యూదా దేశంలో పుట్టబడినము రాజధాని నగరము, దేవుని పాదసన్నిధి గల నగరము, సియోనుపురమైన దావీదు నగరము యెరూషలేమే కాబట్టి యెరూషలేంలోనే పుట్టేశాడు. కాలము, ఊరు. ఇప్పుడు ప్రాముఖ్యం ఎక్కడ పుట్టును. ఒక శాస్త్రి ప్రవచనమెత్తి, యూదయ దేశపు బెత్లెహేమా, వారు యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ప్రభువు పుట్టే నాటికి యూదయ దేశపు బెత్లెహేము బహు అల్పమైనదే. ఎవరు ఎన్నిక చేయలేదు. సౌలు విషయము దుఃఖపడుతున్న నిన్ను నన్ను విసర్జించిన ఈ సౌలును నా హృదయానుసారుడైన వాడొకడున్నాడు, అతనిని అభిషేకించుటకు నీ కొమ్మును తైలముతో నింపి లేచి బయలుదేరుము, యూదయ దేశపు బెత్లెహేములోనికి వెళ్ళు. షిలోహులో ఉన్నాడు. అప్పటికి యెరూషలేము నగరు, దావీదు నగరు కట్టబడలేదు. సియోనుపురము. షిలోహులో ఉన్నాడు. దేవుని మందసము షిలోహులో ఉండెను. ఏలీయను న్యాయాధిపతి, దేవుని ప్రవక్త షిలోహులో ఉండెను. సమూయేలు నొద్దకు దేవుని వాక్యము, నీవు లేచి బెత్లెహేమునకు వెళ్ళు,
బెత్లెహేము. ఊరి ప్రజలంతా పరుగు పరుగున సమాచారం విని అయ్యా సమాధానంగా వస్తున్నావా అని వెళ్ళి సాష్టాంగ పడతారు బెత్లెహేము ప్రముఖులు. దీవెన ఆశీర్వాదం తీసుకొని వస్తున్నాను, అభిషేక తైలం ఉన్నది నా కొమ్ములో. దేవుని ఎంపికలో ఈ ఊరిలో పుట్టిన పడుచువాడు ఒకడున్నాడు రాజుగా. ఈ ఊరు రాజకుమారుని కన్నది, మీ ఊరు రాజకుమారుని కన్నది. రాజు ఉన్నాడు ఈ ఊరిలో, అభిషేకించవచ్చి తిని. ఆ ఊరి వారందరూ ప్రవక్త ఎదుట ప్రవర్తించిన ఆ వినయ విధేయతల వల్ల దేవుని ఎంపికలో బెత్లెహేము పురం ఉన్నది, దేవుని ప్రణాళికలో. ఇప్పుడు ఆ బెత్లెహేము కొరకు ప్రవచనం ఉన్నది. బెత్లెహేములో రాజుల భోజనమును వండి రొట్టెలు చేసి రాజనగర్కు తీసుకొని వెళ్ళి ప్రతి పూట రాజభోజ్యములో బెత్లెహేము నుండి తేబడిన రొట్టెలు ఉండాలి. కానీ రొట్టెల గృహం శిథిలమైపోయింది. దేశ విదేశాల నుంచి రుచిగల పదార్థములు తెప్పించుకొని అనేక మంది దేశ విదేశీ భక్ష్యకారులను, వంట చేయవారిని పిలిపించుకొని యెరూషలేములోనే భోజనశాల కట్టుకొని రాజులు యెరూషలేములోనే తింటున్నారు. నిజాం ప్రభులు హైదరాబాద్ను ఎక్కడో ఇరాన్ నుంచి మంచి మంచి వంటకాలు చేసే వాళ్ళను రప్పించుకున్నారు. హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ ఇరానీ చాయ్, హైదరాబాద్ ఇరానీ బిస్కెట్, హైదరాబాద్ ఇరానీ సమోసా వందల సంవత్సరాలుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు. రాజులు తెప్పించుకున్నారు ఇరాన్ నుంచి కొన్ని కుటుంబాలను, డబ్బులు ఇచ్చి తెచ్చుకొని వారికి ప్రియమైన రుచికరమైన వంటలు చేయించుకోవటానికి. బెత్లెహేము పురంలో ఉన్న రొట్టెల శాలను మూసివేసి దేశ విదేశాల నుంచి, దూర ప్రాంతాల నుంచి వంటకారులను తెప్పించుకుంటున్నారు రాజులు. సనాతన పురాతన పద్ధతిని ఆపివేయించారు. జీవాహారమైన పరలోకపు ఆహారమైన రొట్టె బెత్లెహేములోనే పుట్టింది, బెత్లెహేములోనే పుడుతుంది. అది దేవుని సంకల్పము, అది ప్రవచన సారము. ఆ ప్రవచనమును ఇప్పుడు పలుకుతున్నారు. యూదయ దేశపు బెత్లెహేమా, నిన్ను నిరాకరించితిరా, నిన్ను ఎన్నిక చేయటం లేదా? యూదా ప్రధానులలో నువ్వు అల్పమైన దానవని నిన్ను గౌరవించటం లేదా? నీ రొట్టెలు తినటం లేదా? శిథిలమైపోయిన స్థితిలో ఉన్నావా? నీ వారందరూ వలస వెళ్ళిపోయారా దూరము? గలిలయలో నజరేతుకు, దెకపోలి, త్రికోనీతి, నికోపోలి సరిహద్దులు దాటి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారా నీ వారందరూ? అయితే నీవంత మాత్రం అల్పమైన దానవు కావు యెహోవా దృష్టిలో. ప్రధానుల కంటే, ప్రముఖ పట్టణాల కంటే నీవే గొప్పదానవు. ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబో అధిపతి నీలో నుండి, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. రొట్టెల గృహములో చేయబడిన రొట్టెయే యూదా దేశం అందంతటికి ఆధారమగును అని వ్రాయబడి ఉన్నది. ఎవరు రాశారు? ప్రవక్త ద్వారా. ప్రవక్త ప్రవచనము నెరవేరు కాలం వరకు నిలిచి ఉంటది. ఆ ప్రవచనం నిలిచి ఉంటది. అంటే ఆ ప్రవక్త జీవించే ఉంటాడు. భౌతికంగా వెళ్ళిపోయినా పలికిన ప్రవక్త, దేవుడు పలికించిన ఆ ప్రవచనము నెరవేరు కాలం వచ్చే వరకు నిలిచే ఉంటారు. ఆ రాత్రి, జ్ఞానులు వచ్చిన రాత్రి, హేరోదు కలవరపడిన రాత్రి, పట్టణము యెరూషలేము నగరము ఉలిక్కి పడిన రాత్రి నిలబడి ఉన్నాడు ప్రవక్త, పలుకుచున్నాడు ప్రవచనము.
యూదే దేశపు బెత్లెహేమా, ప్రవక్తలలో చిన్నవాడు, చిన్న ఊరివాడు, చిన్న పల్లె, మోరస్తీయుడు, చిన్న ఊరు. తన పరిచయములో తప్ప ఎక్కడ ఇశ్రాయేలు చరిత్రలో మోరస్తీయ అనే గ్రామమును మనము చూడము. బహు చిన్న పల్లె. అయితే ఓ పల్లెటూరి వాడా, ఓ చిన్నవాడా, గుర్తింపు లేనివాడా, ఎవరు గుర్తించలేకపోయినా నీ యథార్థతను, నీ భక్తిని, నీ భారమును గుర్తించిన దేవుడున్నాడు. పలుకు ప్రవచనము, పలుకు ప్రవచనము. మీకా అనే ప్రవక్త, మోరస్తీయుడైన మీకా, 5వ అధ్యాయము 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. మీకా 5వ అధ్యాయము 2వ వచనం. జాన్సన్, ప్రేమలత గారు, ఎవరైనా? బెత్లెహేము ఎఫ్రత, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఎలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. ఆయన ప్రత్యక్షమవుతుండేను, కానీ ఎవరు తెలుసుకోలేకపోయిరి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము లోకంలోనికి వచ్చుండెను, లోకము దాన్ని గ్రహింపకుండెను. అనేక మంది చూచి చూడనట్టుంటున్నారు, తెలిసి తెలియనట్టుంటున్నారు యేసు ప్రభు అని, రక్షకుడని. యేసు మాత్రమే పాపములను క్షమించగలిగిన రక్షకుడని అందరికీ తెలుసు, కానీ గ్రహింపరు, ఒప్పుకోరు. వారు సమయం వచ్చే వరకు చేపను పట్టుకొని దాన్ని పొగరంతా పొలుసులో ఉంటది, బండకేసి కొట్టి ఆ పొలుసంతా పోయే వరకు రుద్దుతాడు దేవుడు. ఒక్కొక్కరిని తెచ్చి రోగముతోనో, బాధలతోనో, ఇబ్బందులతోనో, ఆప్తులను పోగొట్టుకోనో, ఆస్తులను పోగొట్టుకోనో, ఒంటరి వారై నలిగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వస్తారు. గర్వం అనుస్తాడు, పొలుసంతా రుద్దుతాడు, పొగరు తీసేస్తాడు, కఠిన బండలను హృదయములను మారుస్తాడు. మెత్తని హృదయములైపోయి వినయముతో, భక్తితో మోకరించి తలలు వంచుకొని వస్తారు. పురాతన కాలం నుండి ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, దేవాలయంలోనే ఉంటారు ప్రధాన యాజకులు, కానీ వారు ప్రభువుని ఎరగరు. ప్రభు మాట వారికి లేదు. పల్లెటూరులో ఉన్న ఒక చిన్నవాడంటే వయసులో కాదు, ఆ చిన్న పల్లె నుంచి వచ్చినవాడు, ఎన్నిక లేని వారిని, గొప్పవారిని సిగ్గుపరచటకై ఎన్నిక లేని వారిని ఎంచుకుంటాడు. నిన్ను నన్ను మనం తృణీకరించబడిన వారమే. నేను పుట్టినప్పుడు, ఒక పల్లెటూరులో పుట్టినప్పుడు నన్ను ఎరిగిన వాడు ఎవడు? నీ దీనస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఎరిగిన వాడెవడు? నిన్ను పలకరించిన వారేరి? నిన్ను ప్రేమించిన వారేరి? నిన్ను ఆదరించిన వారేరి? నిన్ను పుట్టించిన నీ దేవుడు, నీ సృష్టికర్త నిన్ను ఎరిగి, నిన్ను పిలుచుకొని, పలకరించి, ఆదరించి, ఓదార్చి, బలపరిచి, ఆరోగ్యమిచ్చి, దర్శనమిచ్చి, అభిషేకమిచ్చి, ఈ పని భాగ్యమిచ్చి గుర్తించిన వాడు దేవుడు. మీకాను గుర్తించాడు. మీకా, యోతాము, ఉజ్జియా, ఆహాజు, హిజ్కియా కాలంలో ప్రవచించిన వాడు. అంటే యెషయా కాలంలో, యెషయా కూడా యోతాము, ఉజ్జియా, ఆహాజు, హిజ్కియా రాజుల కాలంలో ప్రవచించాడు. యెరూషలేము నగరులోనే ఉన్నాడు. మీకా కూడా యూదయ దేశంలోనే ఒక పల్లెటూరులో, మోరస్తియాలో ఉన్నాడు. ప్రార్థన చేయనప్పుడల్లా భారం కలుగుతున్నది, భారముతో రగిలిపోతున్నాడు.
దేవుని ప్రత్యక్షతలు వస్తున్నాయి. పలకవాలనా వద్దా? పల్లెటూరు వాడను, ఎన్నిక లేని వాడను, పామరుడను, చదువు లేని వాడను, విద్య లేని వాడను. పలుకుటయా మానుటయా? ప్రవచనము దేవునిదైతే పలుకుటయే మీకా గారు. పలకండి, చెప్పండి. రక్షకుడు జననము గురించిన ప్రవచనము చెప్పండి, నిలబడండి, ఎలుగెత్తి చాటండి. ఓ యూదా దేశపు బెత్లెహేమా ఎఫ్రాతా, యూదా ప్రధానులలో నువ్వు స్వల్పమైన దానవు కావు. నిన్ను వెలివేసి ఉండవచ్చు. బెత్లెహేమా, మీకా పుట్టిన ఊరు చిన్న ఊరు. బెత్లెహేమును గూర్చిన ప్రవచనము బెత్లెహేమును కూడా యూదా నగరు ప్రధానులలో ఎంపిక చేయటం లేదు. అంటే ఈ బెత్లెహేము పురము నుండి రాజు ఆలోచనకర్తలు ఒక్కడు కూడా లేడు, ఆలోచన చెప్పేవాడు. బెత్లెహేము నుండి ఎవరినైనా నియమించుకుందాం అనుకోవటం లేదు. బెత్లెహేమా అక్కర్లేదులేండి, బెత్లెహేమా లివ్ ఇట్, బెత్లెహేమా పోనివ్వండి, ఎరికో నుంచి తప్పించుకుందాం, బేతన్య నుండి తెప్పించుకుందాం, బేత్పగే నుండి తెప్పించుకుందాం, కానీ బెత్లెహేములో నుండి వద్దు. ఎన్నిక లేని దానవైన బెత్లెహేమా, ఎన్నిక లేని పురములో నుంచి నిలబడిన ప్రవక్త మీకా పలుకుతున్నాడు ధన్యవచనము, రక్షకుని జననము. నా ప్రజలైన ఇశ్రాయేలును ఏలబోవు, పరిపాలించబోవు అధిపతి, రక్షకుడు, విమోచకుడు. ఎన్నిక లేని పురములో నుండి పుట్టిన ఒక ఎన్నిక లేని చిన్న ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఎన్నిక లేని బెత్లెహేము కొరకు, స్వల్పమైన బెత్లెహేము కొరకు. స్వల్పమైన స్థితిలో ఉన్న నా ప్రియులారా, సేవకులారా, ఎన్నిక లేని స్థితిలో ఉన్న వారలారా, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. రక్షణ సువార్త మీ ద్వారా సర్వలోకమునకు ప్రకటించడానికి, ప్రవచనము పలకటానికి, నెరవేర్పును గురించి ప్రకటించడానికి మిమ్మల్ని అభిషేకించుకున్నాడు. మీ కావాలే బెత్లెహేము పురము వలె మీరు అల్పులు కారు. ఇప్పుడు నిన్నటి వరకు బెత్లెహేము ఎన్నిక లేనిదే. నిన్నటి వరకు ప్రవచనము రాకముందు భారముతో మండిన మీకా అనువాడు గుర్తింపు లేనివాడే, ఏ గుర్తింపు లేనివాడు. అయితే ఇప్పుడు మీకా ప్రవచనమే నెరవేరింది. రాజుల గృహములో మీకా గ్రంథము తెరవబడింది. జ్ఞానులు వచ్చి మీకా మాటలు వింటున్నారు. సర్వలోకము ఈ మాటను చదువుకుంటున్నది. ఆనాడు మొదలుపెట్టి ప్రతి ఏటేటా అందరి నోట ఈనాడు ఈ పూట మీకా ప్రవచనమే నెరవేరింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అల్పులా అని భావమా? దేవుని ఎంపికలో ఉన్నారు సుమి, మీరు ఘనులు, మీరు ఎన్నిక లేని వారలారా, ధన్యులు మీరు. దేవుని ఎంపికలో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని నిలబెట్టి వాడుకుంటున్నాడు, ఇంకా వాడుకుంటాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో మీ ద్వారా చేయించుకుంటాడు. దేవుని నామమునకు మహిమ, మీకు మేలు, ధన్యత, ఆశీర్వాదములు కలుగునట్లుగా రండి. దేవుని స్తుతించి ప్రార్థన చేసుకుందామా? మీకా వంటి నన్ను ఎన్నికలేని స్థితిలో ఉండగా ఎన్నుకొని క్రీస్తు జనన భాగ్యమును గురించి ప్రకటించే గొప్ప ప్రవక్తగా నిలబెట్టుకున్న తండ్రి, రొట్టెల గృహం మూసివేసిన విసర్జించక నీ దృష్టిలో నువ్వు ఎన్నుకున్నావు, నన్ను ఎన్నుకున్నట్టుగా అని దేవుణ్ణి కొనియాడి స్తుతించి ప్రార్థన చేసుకొని దీవెనలకు పాత్రలు అవుదాము రండి. అమ్మగారు ప్రార్థన, తాడేపల్లిగూడెం పట్టణం నుండి మహిమ కుమారమ్మ గారు. ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి అందరికీ వందనాలు. వీలున్న వారందరం మోకరించి